హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఈరోజు దిశ న్యూస్ పేపర్లో టీఎస్ పోలీస్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. జీవో 46ను రద్దు చేయండి సీఎంకు వినతి పత్రం ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో చూడొచ్చు. ఇక జీవో 46ను రద్దు చేయండి సీఎంకు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. దానికి సంబంధించిన ఒకసారి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ సీఎంకు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు రిక్వెస్ట్గా సీఎంకు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. జీవో 46ను రద్దు చేయండి. పోలీస్ నియామకాలలో జీవో 46 వల్ల చాలామంది నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో సీఎంకు వినతి పత్రం ఇచ్చేసి అందజేయడం జరిగింది. ఇక జీవో 46ను రద్దు చేయండి, చాలామంది నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది అని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డికి ఇక వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. రెవెన్యూ జిల్లాల జనాభా ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతున్నట్లు వివరించారు. కటా మార్కుల్లో తేడాతో హైదరాబాద్ ప్రాంతానికి ఎక్కువ ఉద్యోగాలు దక్కుతున్నట్లు వినతి పత్రంలో పొందుపరిచారు. ఈ అంశంపై అధ్యయనం చేసి వెంటనే రద్దు చేసి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు గన్రా సత్యనారాయణ, మక్కన్ సింగ్, మేడిపల్లి సత్యం, కవం సత్యనారాయణదే ఉండడం జరిగింది. వీళ్ళందరూ కలిపి సీఎంకు రిక్వెస్ట్గా ఇక జీవో 46ను వెంటనే రద్దు చేసి చాలామంది నిరుద్యోగులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ వాళ్ళు కోరుతూ ఇక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. జీవో 46 వల్ల పోలీస్ నియామకాలు చాలామంది అభ్యర్థులు నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని, ముఖ్యంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతున్నట్లు వివరించారు. ఇక్కడ రెవెన్యూ జిల్లాల జనాభా ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని, ఇక కటాఫ్ మార్కుల తేడాతో హైదరాబాద్ ప్రాంతానికి ఎక్కువ ఉద్యోగాలు దక్కుతున్నట్లు వినతి పత్రంలో పొందుపరచడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అంశంపై అధ్యయనం చేసి ఇక వెంటనే ఇక జీవో 46 రద్దు చేసి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి జీవో 46 రద్దు చేయాలని వినతి పత్రం వచ్చేసి నిన్న అందజేయడం జరిగింది. నేను శనివారం అసెంబ్లీలో సీఎంకు వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టీఎస్ పోలీస్ సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.